తాళికోట యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్య గుండెకాయ అయిన హంపి అగ్నికి ఆహుతైంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మహానగరం శిథిలాలుగా మారిపోయింది. ఆ రోజే చాలామంది విజయనగర సామ్రాజ్యం చరిత్ర ముగిసిపోయిందనుకున్నారు. కానీ చరిత్ర మరో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పేరే పెనుగొండ. భారీ గ్రానైట్ కొండల మధ్య ప్రకృతి రక్షణగా నిలిచిన ఈ గిరిదుర్గం విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా మారింది. తిరుమల దేవరాయలు రాజభాండాగారం, రాజముద్రలు, రాజకుటుంబాన్ని ఇక్కడికి తరలించి సామ్రాజ్యానికి మరో జీవితం ఇచ్చారు. ఈ కోట మధ్య భాగంలో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే గగన్మహల్ విజయనగర కళలలో చివరావశేషంగా మిగిలింది. కొద్ది దూరంలో కనిపించే తిమ్మరసు బందీఖాన మరో విషాదగాథను గుర్తు చేస్తుంది. ఇక్కడ కనిపించే బసవన్న నేలబావి మరో అద్భుతం. 5 శతాబ్దాల క్రితం నిర్మించిన ఇంజనీరింగ్ కళాఖండం ఇది. హంపి కూలిపోయినప్పుడు చరిత్ర ముగియలేదు. పెనుగొండలో మరోసారి పునర్జన్మ పొందింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అనంతపురానికి అతి సమీపంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఊరిలో ఉన్న కొన్ని చారిత్రక ప్రదేశాలను అయితే చూపించబోతున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టౌన్కి దగ్గరలో కొండపై ఉన్న పెనుగొండ కోటకి వెళ్తున్నాను. ఇప్పుడు దీనిని ఎకో పార్క్ చేశారు. 20 రూపాయలు ఎంట్రీ టికెట్. దాదాపు 5 కిలోమీటర్లు వంపులు తిరిగిన ఘాట్ రోడ్ గుండా పైకి చేరుకోవాలి. ఒకప్పుడు ఈ దారి మొత్తం కోటలోని అంతర్భాగమే. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన కోటపై భాగానికి ఇప్పుడు చేరుకోబోతున్నాం. కోటలో చాలా వరకు శిథిలమైపోయింది. అప్పటి కాలం నాటి చిన్న చిన్న ఆనవాళ్ళు తప్ప మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది. కోట చాలా వరకు ధ్వంసం అయిపోయిందండి. అస్సలు లేవు. చాలా హైట్లో ఉంది కదా, అందుకే పెను ప్లస్ కొండ అంటే ఒక పెద్ద కొండ అని అర్థం అన్నమాట. చాలా వరకు ధ్వంసం అయిపోయింది. మ్యాక్సిమం 15వ శతాబ్దం నాటి కట్టడాలు కాబట్టి. గ్రనైట్ కొండ కదా, ఇక మొత్తం ఇక్కడ గ్రనైట్ ఫ్యాక్టరీ పెట్టేసారు వెనకదల. అది మొత్తం షేపులో కట్ చేసి అదంతా ఇక రాళ్ళు కనిపిస్తుంది. మొత్తం గ్రానైట్ రాళ్ళు, బ్లాక్ గ్రానైట్. ఆ పైన ఉంది దీన్ని హ్యాండ్లింగ్ చేసే ప్లాంట్. ఇక చరిత్రలోకి వెళ్తే హంపి నేలమట్టమైన తర్వాత కూడా విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతరించిపోలేదు. ఆ సామ్రాజ్యానికి మరో జీవం పోసిన ప్రదేశమే పెనుగొండ. ఇది ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యానికి రెండవ రాజధాని. రాజులు నడిచిన వీధులు, యుద్ధ వ్యూహాలు రచించిన సభా మందిరాలు, శత్రువులను అడ్డుకున్న భారీ రాతిగోడలు, ఇవన్నీ నేటికి పెనుగొండ చరిత్రను మౌనంగా చెబుతున్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కోట గురించి తెలిసిన వారి సంఖ్య చాలా తక్కువ. హంపి గురించి, గోల్కొండ గురించి, చిత్తూరు కోట గురించి కూడా తెలుసు. కానీ విజయనగర సామ్రాజ్యాన్ని చివరి వరకు నిలబెట్టిన పెనుగొండ గురించి మాత్రం చాలామందికి తెలియదు. పెద్ద కొండ అని అర్థం వచ్చే పెనుగొండకి ఆ పేరు యాదృచ్ఛికంగా రాలేదు. ఎందుకంటే మొత్తం పట్టణం చుట్టూ విస్తరించి ఉన్న భారీ గ్రానైట్ కొండలు ఈ ప్రాంతానికి సహజ రక్షణను కల్పిస్తాయి. ప్రాచీన శాసనాల్లో ఈ ప్రాంతాన్ని గణగిరి లేదా గణాద్రి అనే పేర్లతో కూడా పేర్కొనబడ్డాయి. ఆ పేర్లలోనే ఈ ప్రాంత వైభవం కనిపిస్తుంది. పెనుగొండ చరిత్ర విజయనగర సామ్రాజ్యంతో ప్రారంభం కాలేదు. ఇది అంతకంటే శతాబ్దాల ముందు నుంచే ప్రముఖ కేంద్రంగా ఉండేది. పురావస్తు ఆధారాలు, శాసనాలు చూస్తే ఈ ప్రాంతం మధ్యయుగ దక్షిణ భారత రాజవంశాల కాలంలోనే ప్రాముఖ్యతను సంపాదించుకుంది. కోయసుల కాలంలో ఇక్కడ రక్షణ నిర్మాణాలు ఉన్నట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. తర్వాత సంగమ వంశపు విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని మరింత బలోపేతం చేశారు. అసలు ఎందుకు ఈ కొండనే ఎంచుకున్నారు? ఒక్కసారి ఊహించండి. 15వ శతాబ్దం, శత్రువులు వేలాది మంది సైన్యంతో దాడి చేస్తున్నారు. మీకు రాజధాని నిర్మించాల్సి వస్తే ఎక్కడ నిర్మిస్తారు? సమతల ప్రదేశంలోనా, లేదా భారీ రాతి కొండల మధ్యన? విజయనగర రాజులు రెండో దాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ కొండలే వారి మొదటి రక్షణ గోడ. శత్రువు ముందుగా కొండలను దాటాలి, తర్వాతే కోటగోడను దాటగలరు. అందుకే పెనుగొండను సహజ కోటగా కూడా పరిగణిస్తారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెనుగొండ ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ సైనిక దళాలు, ఆయుధ నిల్వలు, ఆహార నిల్వలు ఉండేవి. అంటే ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రాజధానిని ఇక్కడికి మార్చే అవకాశం అప్పుడే సిద్ధంగా ఉంచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత కూడా అదే జరిగింది. 1565 జనవరి తాళికోట యుద్ధ ప్రారంభం. ఒకవైపు విజయనగర సామ్రాజ్యం, మరోవైపు దక్కన్ సుల్తాన్ల కూటమి. ఈ యుద్ధంలో విజయనగర సైన్యం ఓడిపోయింది. అనంతరం హంపి నగరం దోపిడీకి గురైంది. చారిత్రక ఆధారాల ప్రకారం అనేక నెలల పాటు నగరాన్ని ధ్వంసం చేశారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన హంపి ఒక్కసారిగా శిథిలాల నగరంగా మారిపోయింది.
కానీ అక్కడతో విజయనగర చరిత్ర ముగియలేదు. యుద్ధం అనంతరం రాజకుటుంబాన్ని రక్షించడం అత్యవసరం. తిరుమల రాయలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజభాండాగారం, రాజముద్రలు, విలువైన ఆభరణాలు, కొన్ని ముఖ్యమైన దేవాలయాల నిధులు, పాలనాపత్రాలు ఇవన్నీ సురక్షితంగా పెనుగొండకు తరలించారు. ఈ నిర్ణయమే విజయనగర సామ్రాజ్యాన్ని మరికొన్ని దశాబ్దాల పాటు నిలబెట్టింది. పెనుగొండ రాజధానిగా మారిన తరువాత కూడా సామ్రాజ్యం పూర్తిగా కూలిపోలేదు. ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగింది. చరిత్రకారుల వివరాల ప్రకారం ఇది బహుళ రక్షణ వలయాలతో రూపొందించబడింది. కొంతమంది స్థానికులు 7 గోడలని చెబుతారు. అయితే నేటి శిథిలాల పరిస్థితి కారణంగా అన్ని వలయాలు స్పష్టంగా గుర్తించడం సాధ్యం కాదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువు నేరుగా రాజభవనం వరకు చేరుకోలేని విధంగా వరుస గేట్లు, ఎత్తైన రాతి గోడలు, ఇరుకైన మార్గాలు, కొండల సహజ రక్షణ అన్నీ కలిపి ఒక క్లిష్టమైన రక్షణ వ్యవస్థను రూపొందించాయి. శత్రువు ఎంత పెద్ద సైన్యంతో వచ్చినా ఒకేసారి దాడి చేయడం దాదాపు అసాధ్యం. పెనుగొండ కోటలోని గేట్లు ఒకే సూటిరేఖలో ఉండవు. ఎందుకంటే శత్రువు ఏనుగులతో గేట్ను బద్దలు కొట్టినా లోపలికి నేరుగా దూసుకెళ్లకుండా మార్గాన్ని వంపులతో రూపొందించేవారు. ఈ విధానాన్ని భారతదేశంలోని అనేక మధ్యయుగ కోటల్లో కూడా ఉపయోగించారు. దీంతో ఏనుగుల వేగం తగ్గేది, గుర్రపు దళాలు విడిపోవాల్సి వచ్చేవి. పైనుంచి రక్షణ సైనికులకు దాడి చేయడం చాలా సులభమయ్యేది. ఇక్కడ రక్షణలో మొదటి పాత్ర పోషించింది ప్రకృతి. భారీ గ్రానైట్ సెల్లో, ఎత్తైన కొండలో రాతి అంచులు ఇవే మొదటి కవచం. కొన్ని ప్రాంతాల్లో శత్రువు ఒకేసారి కొద్ది మందితో మాత్రమే ముందుకు కలిగేంత ఇరుకైన మార్గాలు ఉండేవి. దీంతో తక్కువ మంది సైనికులతోనే పెద్ద సైన్యాన్ని అడ్డుకోవడం సాధ్యమయ్యేది. నెక్స్ట్ అక్కడ నుండి పెనుగొండ ఊరి మధ్యలో ఉన్న మరో చారిత్రక ప్రదేశం గగన్ మహల్కి వెళ్తున్నాం. ఈ గగన్ మహల్ కూడా ఒకప్పుడు కోటలోని అంతర్భాగమే. అందుకే వెళ్తున్న దారిలో మనకి బుర్జులు, అలాగే కోటగోడలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫైనల్గా గగన్ మహల్కి చేరుకున్నాం. 16వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ భవనం విజయనగర మరియు ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలుల మేళవింపుగా కనిపిస్తుంది. భవనం ముందు భాగంలోని ఎత్తైన కమాన్లు, విశాలమైన హాల్, గాలి ప్రసరణకు అనుకూలమైన నిర్మాణం ఆ కాలం శిల్పుల నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. హాల్లోకి వెళ్ళగానే మొదట మనకి శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా ఆవిష్కరించిన చిత్రపటం కనిపిస్తుంది. గాలి, వెలుతురు నేరుగా లోపలికి వచ్చే విధంగా ఈ భవనాన్ని నిర్మించారు. చాలామంది దీనిని కేవలం ఒక పాత రాజభవనం అనుకుంటారు, కానీ నిజానికి ఇది విజయనగర సామ్రాజ్యం చివరి వైభవానికి సాక్ష్యం. 1565లో తాళికోట యుద్ధం తరువాత హంపి నాశనం అవడంతో పెనుగొండ విజయనగర సామ్రాజ్యానికి రెండో రాజధానిగా మారింది. ఆ సమయంలో రాజకుటుంబం నివసించడానికి, ముఖ్యమైన పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ గగన్ మహల్ను ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. గగన్ అంటే ఆకాశం, మహల్ అంటే రాజభవనం. ఈ భవనం ఎత్తైన కమానులు, విశాలమైన ముఖద్వారం, పై అంతస్తు నిర్మాణం వల్ల ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించేది. అందుకే దీనికి గగన్ మహల్ అని పేరు వచ్చిందని భావిస్తారు. గగన్ మహల్లో విజయనగర శిల్పకళతో పాటు ఇస్లామిక్ నిర్మాణ శైలికి చెందిన ప్రభావం కూడా కనిపిస్తుంది. భారీ కమానులు, సున్నపు పూతతో చేసిన గోడలు, ఎత్తైన ముఖద్వారం, విశాలమైన సభామందిరం ఇవి ఈ భవనాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. భవనం దిగువ అంతస్తులో సుమారు 45 లోతైన కమాన్లు ఉన్నట్లు నిర్మాణ అధ్యయనాలు పేర్కొంటాయి. ఇవి భవనానికి అందాన్ని ఇవ్వడమే కాకుండా బరువును సమతుల్యం చేయడంలో కూడా సహాయపడతాయి. వేసవకాలంలో పెనుగొండలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. అయినా గగన్ మహల్ లోపల నిలబడితే బయట కంటే చల్లగా అనిపిస్తుంది. దానికి కారణం ఎత్తైన పైకప్పులు, పెద్ద కిటికీలు, ఎదురెదురుగా ఉండే గాలి మార్గాలు, మందమైన గోడలు. ఇవి వేడి ప్రభావాన్ని తగ్గించి సహజంగా గాలి ప్రసరణ జరిగేలా చేస్తాయి. విద్యుత్ లేని కాలంలోనే ఇది గొప్ప నిర్మాణ నైపుణ్యం. గగన్ మహల్ నిర్మాణంలో ప్రధానంగా స్థానిక గ్రానైట్ రాళ్లు, ఇటుకలు, సున్నం, మోర్టార్, ఇసుక వాడినట్లు నిర్మాణ పరిశోధనలు సూచిస్తున్నాయి. సున్నం, మోర్టార్ వాడడం వల్ల గోడలు కాలక్రమేణా బలపడే లక్షణం కలిగి ఉంటాయి. 2 అంతస్తుల భవనంగా నిర్మించబడిన ఈ గగన్ మహల్ గురించి స్థానికంగా ప్రచారంలో ఉన్న ఒక కథనం ఉంది. గగన్ మహల్ చెక్క దూలాలు లేకుండా నిర్మించబడిందని, అయితే దీనిని నిర్ధారించే స్పష్టమైన శాస్త్రీయ లేదా పురావస్తు ఆధారాలు లేవు. కాబట్టి ఇది స్థానిక కథనంగా మాత్రమే చూడాలి. గగన్ మహల్లోని విశాలమైన హాళ్లలో మాట్లాడితే శబ్దం సహజంగా ప్రతిధ్వనిస్తుంది. ఇది సభల సమయంలో రాజు మాటలు ఎక్కువ మందికి వినిపించడానికి ఉపయోగపడేలా ఉండి ఉండవచ్చని కొందరు నిర్మాణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గగన్ మహల్ ఆంధ్రప్రదేశ్లోని అత్యంత విలువైన విజయనగర వారసత్వ కట్టడాల్లో ఒకటిగా పేర్కొనబడింది. శిథిలావస్థలో ఉన్నప్పటికీ దీని కమానులు, సభామందిరం, నిర్మాణ శైలి ఇప్పటికీ సందర్శకులను ఆకట్టుకుంటాయి. గగన్ మహల్ ఎదురుగానే మరికొన్ని చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అందులో మొదటిది తిమ్మరసు బందీఖానా. సాల్వ తిమ్మరసు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల అత్యంత విశ్వసనీయ మహామంత్రి. ఆయనను అప్పాజీ అని కూడా పిలిచేవారు. ఆయన రాజ్య విస్తరణ, పరిపాలన, సైనిక వ్యూహాల్లో కీలక పాత్ర పోషించేవారు.
అయితే ఇతన్ని ఎందుకు ఖైదు చేశారు? చారిత్రక వృత్తాంతాల ప్రకారం శ్రీకృష్ణదేవరాయల కుమారుడు తిరుమలరాయలు విషప్రయోగంతో మరణించిన తరువాత ఆ కుట్రలో తిమ్మరసు ప్రమేయం ఉందని అనుమానించారు. దీంతో తిమ్మరసును అలాగే ఆయన కుమారులతో కలిపి ఇక్కడే శిక్ష విధించారు. అక్కడి నుండి మరికొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అప్పటి కాలం నాటి వాటర్ ట్యాంక్కి చేరుకోవచ్చు. అక్కడే విజయనగర కాలం నాటి చిన్న మందిరం లాంటి నిర్మాణాన్ని కూడా చూడొచ్చు. పూర్తిగా రాతితో ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించిన ఈ నిర్మాణం పైభాగంలో విజయనగరం శిల్పకళ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్తే బసవన్న బావిని చేరుకోవచ్చు. బసవన్న బావి ప్రవేశ ద్వారం వద్ద లభించిన శాసనం ప్రకారం ఈ బావి విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయల పాలనలో 1454లో నిర్మించబడింది. ఇది ఈ బావి చరిత్రను స్పష్టంగా తెలియజేసే అత్యంత ముఖ్యమైన ఆధారం. పెనుగొండ కోటలోని ఈ బసవన్న బావి సాధారణ బావి కాదు. ఇది విజయనగర కాలం నాటి మెట్ల బావి. ఈ బావి తాగునీటి అవసరాలకే కాకుండా నీటి నిల్వ, నగర ప్రణాళిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కూడా ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. నంది గర్భం నుండి లోపలికి చేరుకునే విధంగా ఈ బావిని నిర్మించారు. ఈ బావిలో దిగేందుకు అన్ని వైపులా రాతి మెట్లు ఉంటాయి. వర్షాకాలంలో నీటి మట్టం ఎక్కువగా ఉన్నా, ఎండాకాలంలో తగ్గిన ప్రజలు మెట్ల బావి ద్వారా దిగిపోయి నీటిని ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు. ఈ మెట్లలోకి ఇలా దిగి ఎంతవరకు మీకు వర్షాలు పడినప్పుడు వాటర్ అలా ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వీళ్ళు యూజ్ చేసుకునేవారు అన్నమాట. ఇది అప్పటి కాలం నాటి ఈ విగ్రహాలు ఇవన్నీ. ఈ మెట్ల బావి పక్కనే విజయనగర కాలం నాటి మండపాన్ని కూడా చూడొచ్చు. అప్పటి కాలం నాటి వైభవం అండి శిథిలావస్థకి చేరిపోయి అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు. చూసారు ఎంత బాగుందో ఆర్కిటెక్చరింగ్ అంతానే. దీన్ని ఎవ్వరు పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. వేరే స్టేట్లో అయితే ఇప్పుడు వీటికి మంచిగా టికెట్ కూడా పెట్టేద్దరేమో లోపల రావడానికి. మంచిగా వీటిని సంరక్షించుకుంటూ ఇప్పుడు బాగుపడతారు ఏంటో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్. అదండి పెనుగొండ విజయనగర సామ్రాజ్యం నాటి కళావైభవం. మొత్తం అంతా దుస్థితి ఏమీ లేదు. ఇంకా కొన్ని రోజులకి కాలగర్భంలో కలిసిపోతే తప్పించి దీనికి సంరక్షణ అంటూ ఏమీ లేదు. ఎంతో చరిత్ర. హంపి తర్వాత విజయనగర సామ్రాజ్యానికి రాజధాని ఇదంటే ఆలోచించుకోండి ఏ రేంజ్లో ఉండాలో. దీనికి సంబంధించిన ఇదంతానే సంరక్షణ ఏమీ లేదు. అలా వదిలేశారు. కాలానికి కాలగర్భంలో కల్పించుకుంటుంది అన్నమాట ఇది మొత్తం. ఇదండి ఈ రోజుకి మొత్తానికి పెనుగొండ. ఇంతకుముందు వచ్చినప్పుడు ట్రిప్లో కవర్ చేయలేదు, అందుగురించే ఈ ట్రిప్లో మళ్ళీ స్పెషల్గా పెనుగొండ, బళ్ళారి కోటలు చూద్దామని వచ్చాను. సో వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, ముఖ్యంగా హైప్ మాత్రం కొట్టకుండా వెళ్ళొద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.